ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్ గా నిలిచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ రాగం ఎత్తుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అమలు కాని హామీలను గుప్పించి గెలిచిన తర్వాత గుండు సున్నాగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తామని మొండి చెయ్యి చూపించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు జిమ్మెక్కులు ప్లే చేస్తున్నారని, హామీలు అమలు పరిచే వరకు కాంగ్రెస్ ని వదిలేదే లేదని ఆయన హెచ్చరించారు. నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం.